హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను మాట్లాడబోతున్నాను. అందుకే వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, సో దట్ ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ 75,000 దగ్గరలో ఉన్నాం. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్లు డిస్కస్ చేద్దాం. 3 అంశాలు నేను మాట్లాడబోతున్నా రిగార్డింగ్ రెడ్ కార్డ్స్ అండ్ ఎల్లో కార్డ్స్. ఇద్దరు పవన్కి రెడ్ కార్డులు ఇస్తున్నారా ఆర్ ఒక పవన్కి ఇస్తున్నారా, సంజనా గారికి ఏ కార్డు ఇస్తున్నారు, అసలు ఏం జరగబోతుంది, అదొక అంశం. ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేయబోతున్నారు టీము, బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం. వాళ్ళ ఇంటర్నల్ టీం డిస్కషన్ ఉంటుంది కదా, అది. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా, ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది, అలాగే ఈరోజు జరిగే అప్డేట్స్. సో ఈ 3 అంశాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓటింగ్ ట్రెండ్లో మళ్ళీ మార్పులు వచ్చాయి. అది 7:30కి నేను అప్లోడ్ చేస్తా, అప్పుడు ఇంకొంచెం ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఆ వీడియోస్ స్పెసిఫిక్ ఇన్ డీటెయిల్డ్ వీడియో ఓటింగ్ అనాలిసిస్ది 7:30కి వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని టచ్ చేస్తాను. సో ఈ 3 అంశాల మీద మనం మాట్లాడబోతున్నాం. సో మై కైండ్ రిక్వెస్ట్ ఈస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్ 1 by 1 వద్దాం. ఈరోజు జరగబోయేవి ఏందిరా అంటే, ఆల్రెడీ నేను అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని చెప్తున్నాను. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. 11,000 చిల్లర మంది బ్లూ టిక్ ఉంటుంది. సో అందులో ఆల్రెడీ నేను పెట్టాను ఈరోజు జరగబోయేది. ఆల్మోస్ట్ ఏమిరా అంటే, ఇంకా 3 హౌస్మేట్స్ మిగిలారు ఆడడానికి. 3 లేడీసే, దివ్య, నిఖిత, సంజన అండ్ రితు చౌదరి. సో ఇంకా రావాల్సిన ఎక్స్ కంటెస్టెంట్లు 3 అనుకున్నాం కదా, 3 రావట్లేదు, 2 వస్తున్నారు. నిన్న జరిగింది తెలుసు కదా, యావరు ఇమాన్యుల్ ఓడిపోతాడు, ఇమాన్యుల్ గెలుస్తాడు. సో 3 కంటెండర్లు అయ్యారు. 2 పవన్లు, పవన్ కళ్యాణ్, ఇంకొకరు వచ్చేసరికి డిమాండ్ పవన్, నెక్స్ట్ ఇమాన్యుల్. సో ఇంకా 3 మిగిలారు. 3 లేడీసే. ఒకటి శోభా శెట్టి గారు వస్తున్నారు, ఇంకొకటి సోహెల్. మీరు ప్రోమో చూస్తుంటారు కదా, సోహెల్ ఇంకెవరు రావట్లేదు. సోహెల్ 2తో ఆడతారు, అది ట్విస్ట్. ఫస్ట్ 1 by 1 వద్దాం. సరే, సోహెల్ 2తో ఆడతారు కదా. సోహెల్ 2తో ఆడింది ఎవరితో అంటే, సంజనా గారితో, నేను రితుతోని సెపరేట్. ఇద్దరు ఆ రెండిట్లో సోహెల్ ఓడిపోతాడు. సో అలాగే సంజన గల్రాని గారు కంటెంటర్ అయిపోయారు, రితు కూడా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ కంటెంటర్ అయిపోయారు. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సోహెలే మోటివేట్ చేద్దామనో ఎయిటివేట్ చేద్దామనో తెలియదు, కానీ కావాలని ఓడిపోయాడు అని సమాచారం. అది మనం కాంక్రీట్గా లైవ్లో ఎలాగో దొప్పించుకోరు కాబట్టి మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఒకవేళ అలా జరిగితే అది చాలా అన్యాయం. ఎవరికిరా అంటే చెప్తా, ఇంకో అప్డేట్ కూడా చెప్తా. నెక్స్ట్ శోభా శెట్టి, దివ్య కాలు బాగాలేదు, కుంటుతుంది. బర్నీ మాయతో కూడా గొడవైంది కుంటుకాలు గురించి, అయినా కూడా దివ్య గెలిచిందంట. సో 3 అమ్మాయిలు కంటెండర్లు అయిపోయారు. సో ఇప్పుడు ఏమైపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. అక్కడ 3 అబ్బాయిలు ఉన్నారు, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, ఇమాన్యుల్, అండ్ ఇక్కడ 3 అమ్మాయిలు, సంజనా గల్రాని, రీతు చౌదరి అండ్ దివ్య. 6 బ్యాలెన్స్ అయిపోయారు. యాక్చువల్గా బిగ్ బాస్ కాన్సెప్ట్ ప్రకారం భారీ ఎంజరెన్స్ రిలేటెడ్ టాస్క్ ప్లాన్ చేస్తున్నారు. సపోర్టింగ్ టాస్క్ అయితే అస్సలు కాదంట, చివరి కెప్టెన్సీ టాస్క్ కాబట్టి. కాకపోతే ఇప్పుడు 3 అమ్మాయిలు కూడా వచ్చారు కాబట్టి టాస్క్ మారుస్తారా, ఏం చేస్తారని చూడాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి టాస్క్ అయితే ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ కదా. సో ప్లాన్ చేస్తున్నారు, చూడాలి ఎవరు విన్ అవుతారో లేదని. మీరు ఇప్పుడు లిస్ట్ చూశారు కదా, ఈ 6 వచ్చారు కదా, ఇది సపోర్టింగ్ టాస్క్ కాదు, ఎందుకంటే బయట 3 ఉన్నారు కదా, సపోర్టింగ్ కాదు. సో ఎవరు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవరు విన్ అయ్యి కెప్టెన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇది అప్డేట్స్. ఇక్కడ నాకు అన్ఫేర్ ఎక్కడ అనిపించిందిరా అంటే, ఇప్పుడు సోహెల్ ఏదైతే అలా చేశాడో అది ఓకే, వీళ్ళకి మోటివేట్ చేశాడు. ఇప్పుడు రితు ఆల్రెడీ కెప్టెన్ అయింది, మళ్ళీ ఇప్పుడు కంటెంటర్ అయింది. సంజనా గారు ఓకే, ఫస్ట్ వీక్ కెప్టెన్ ఇప్పుడు అయ్యారు. బట్ అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అన్ఫేర్ కదా. ఇప్పుడు బర్నీ గారికి కానీ, సుమన్ శెట్టికి కానీ, తనూజకి కానీ, అక్కడ వాళ్ళ అటుపక్క వచ్చిన వాళ్ళందరూ గట్టిగా స్ట్రిక్ట్గా ఆడారు. మరి వాళ్ళు కూడా వదిలేసి ఉంటే మొత్తం 9 మంది వచ్చిద్దరు కదా సరదాగా. 9 మంది వస్తే 9 మందికి సరదాగా ఏదో ఎంజరెన్స్ టెస్ట్, ఏదో టెస్ట్ పెడతారు కదా, అలా అవుతుంది కదా. అక్కడ అన్ఫేర్ జరిగినట్టు అనిపించింది. ఎక్కువ అన్ఫేర్ బర్నీ గారికి, ఎందుకంటే బర్నీ గారు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు కదా. పోనీ తనూజని పక్కన పెడితే కెప్టెన్ అయింది, మనోడు షేరింగ్ కెప్టెన్ అయ్యాడు. బర్నీ ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేనప్పుడు ఆ ఫేవర్ ఏదో బర్నీకి చేయొచ్చు కదా. అంటే నేనేం నాకేమి రికమెండేషన్ కాదు బర్నీకి ఫేవర్ చేయమని. ఇక్కడ వీళ్ళకి చేస్తున్నాడు, వాళ్ళకేమి. పోనీ ఇక్కడ వీళ్ళకి చేసిన వాళ్ళు ఏమైనా కెప్టెన్ అవ్వలేదా అంటే అయ్యారు కదా. సో అదే నాకు నచ్చలే, అది అన్ఫేర్గా అనిపించింది. ఎంతమందికి అలా అనిపిస్తుందో లేదో ఎపిసోడ్ చూసే కామెంట్ చేయండి. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నాకు అనిపించింది, మీకు ఆనెస్ట్గా చెప్పేస్తున్నాను. మన ఆనెస్టీ లెవెల్ 100% అలా ఉంటుంది. అది నెక్స్ట్ రిగార్డింగ్ డబుల్ ఎలిమినేషన్. ఈ డబుల్ ఎలిమినేషన్కి రెడ్ కార్డ్కి కూడా లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ డబుల్ ఎలిమినేషన్ అంట. దే ఆర్ ప్లానింగ్.
సో ఉండొచ్చు, మోస్ట్లీ ఉండొచ్చు. సో అందుకే జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు, మా టాప్లో ఉన్నాడు, మా టాప్ 2లో ఉన్నాడు, టాప్ 3లో, ఇవన్నీ వద్దు. హాట్‌స్టార్‌లో వెళ్ళి ఓట్లు వేసుకోండి, ఫోన్ కాల్ ద్వారా ఓట్లు వేసుకోండి. ఏది ఓటింగ్ అనాలిసిస్ వీడియోలు చూసామా, ఆస్వాదించామా, కామెంట్ పెట్టేసామా, లైక్ డిస్లైక్ కొట్టేసామా, వచ్చేసాం అంతే. తర్వాత మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్కి హై ఛాన్స్ ఉంది. సో డబుల్ ఎలిమినేషన్ పాసిబిలిటీ 1 చేయడానికి త్రూ ఓటింగ్ లాస్ట్ యాజ్ ఆఫ్ నో కరెంట్గా ప్రజెంట్ ముగ్గురు ఉన్నారు. అదే ప్రజెంట్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అంటే ప్రజెంట్ 3 అంటే ముగ్గురే కాదు. ముగ్గురులో ఎవరున్నారంటే సంజన లేదు, సుమన్ శెట్టి, భరణి, దివ్యానికిత. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ఆర్డర్ ఇదే, యాస్టీజ్ ఆర్డర్ ఇదే. సో ఓటింగ్ ద్వారా తీసేయాలంటే దివ్య అండ్ బర్నిగన్ లేపియచ్చు. ఆర్ ఏమైనా మళ్ళీ వాళ్ళ ఇష్టం కదా, కాల్ తీసుకోవాలంటే ఇంక సుమన్ శెట్టి కూడా కష్టమైన టాస్క్లు అనుకుంటే సుమన్ శెట్టిని దివ్యని లేపియచ్చు. ఇది త్రూ ఓటింగ్ ద్వారా డబుల్ ఎలిమినేషన్ జరిగితే, ఒకవేళ ఈ రిజల్టే ఉంటే, రేపటికి ఏమవుతుందో మనకు తెలియదు. రేపు నైట్ వరకు ఉంది కాబట్టి చూద్దాం. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ ఉంది. నేను కెప్టెన్సీ టాస్క్లో స్కోపు ఇవ్వడానికి బర్నీకి లేదు, సుమన్ శెట్టికి లేదు. దివ్యకు ఉంటే కాస్త ఉంటుంది. బట్ దివ్య కష్టం, సింగిల్ ఎలిమినేషన్ తట్టుకోవడమే కష్టం, అలాంటి డబుల్ ఎలిమినేషన్ ఇంపాసిబుల్. అండ్ ఆమె ఆల్రెడీ గట్టిగా చీటింగ్ చేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్కి. ఆమె ఏదో గట్టిగా బిందులు గొడవలు ఎక్స్పెక్ట్ చేస్తే, కుళాయి గొడవలు అవేమి లేకుండా పీసీటీ సైన్ చేసి అక్క చెల్లెలు డ్యూయట్ వేసుకుంటున్నారు కాబట్టి ఆమెను ఎలాగైనా తీసేస్తారు, అది కన్ఫర్మ్. అండ్ ఓట్లు కూడా పడట్లేదు. సో చూడాలి. ఇది యాజ్ ఆఫ్ నో ఉన్నది. ఇది పాసిబిలిటీ 1 త్రూ ఓటింగ్ ఏదే. కానీ టీము డిస్కషన్ అవుతుంది ఇప్పుడు, యాజ్ ఆఫ్ నో ఇంకా అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏం చేద్దాం, రెడ్ కార్డ్ ఇద్దామా, ఎల్లో కార్డ్ ఇద్దామా, ఒకవేళ రెండు ఇద్దామా, ఒకవేళ ఇస్తే ఎల్లో కార్డ్ ఎవరికి ఇవ్వాలి, రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వాలి. సో అలా అనుకుంటే వాళ్ళు మూడిట్లకి ఎల్లో కార్డ్ ఇవ్వాలనుకుంటే ప్రాబ్లం లేదు. మూడిట్లకి ఎల్లో కార్డ్ అంటే 3 ఇన్సిడెంట్స్ 3 ఇష్యూస్కి, లైక్ సంజన గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎల్లో కార్డు అవన్నీ ప్లే చేసి ఇది రాంగ్, ఆమెకు కూడా ఫ్యామిలీ ఉంది, ఆమె కూడా లేడీయే కదా, మీరు కూడా లేడీయే కదా, అలా అవన్నీ ఆడుతూ తమలపాకు డైలాగులు ఎన్ని చెప్తారు. ఆమె సారీ చెప్తుందో, లేకపోతే నాట్ గిల్టీ అని అక్కడ చెప్తుందో, నాట్ గిల్టీ అంటే డోర్లు తీసేస్తారు, అప్పుడు గిల్టీ అని చెప్తుందేమో చూడాలి. ఇంకో ఎల్లో కార్డు వచ్చేసరికి కళ్యాణ్ పడాలి. ఆ కుర్చీలు 3 సార్లు తనడం, అగ్రెసివ్గా వెళ్ళడం, ఆ బీపులు ఇవన్నీ వేస్తారు. ఆయన కూడా సారీ చెప్పేస్తాడు, అయిపోయింది. నెక్స్ట్ డెమాన్ పవన్, నీకు ఆల్రెడీ ఒకసారి జరిగింది, అప్పుడే రెడ్ కార్డు తలుపులు తీసేస్తాను, దాని తర్వాత మళ్ళీ తనూజ దగ్గర వస్తే తనూజ రాంగ్ అయింది, బతికిపోయావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు పట్టుకున్నావు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి తలుపులు తీసేసే వరకు సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ మనోడు మోకాల మీద మళ్ళీ ఫ్లోర్ స్టెప్లు వేయించేసి అవన్నీ చేసి ఆడుతూట్ అని చెప్పి మళ్ళీ ఆపించవచ్చు. ఏది ముగ్గురికి ఎల్లో కార్డులు ఇస్తే. అలా కాకుండా డబల్ ఎలిమినేషన్ జాగ్రత్తగా ఉండండి, ఏదైనా జరగవచ్చు. ఈసారి చాలా చేశారు కూడా అలాగ, అందుకే ఏది గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. చాలా చేశారు ఈసారి. మీకు శ్రీజాత క్లాసిక్ ఎగ్జాంపుల్, అందుకే ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు ఓట్లు వేసుకొని ఈ పాసిబిలిటీ చూడండి. ఇది తక్కువ ఛాన్స్ ఉంది కానీ పాసిబిలిటీ ఇది కూడా ఉంది, మీరు దృష్టిలో పెట్టుకోండి. 2 ఎల్లో కార్డులు 1 రెడ్ కార్డు. 2 ఎల్లో కార్డులు ఎవరికరంటే ఒకటి సంజన గారికి, ఇంకోటి కళ్యాణ్కి. ఇందాక కాన్సెప్టే కాపీ పేస్ట్. రెడ్ కార్డు ఎవరికరా అంటే డెమాన్ పవన్. ఎందుకురా అంటే ఆల్రెడీ నీకు రెడ్ కార్డు వరకు వెళ్ళిపోయింది, నీకు రితు విషయంలో అమ్మాయి దగ్గర జరిగింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ అబ్బాయి దగ్గర జరిగింది, అది కూడా ఇంకా డైరెక్ట్గా ఫిజికల్ అయ్యో, ఇంకా నో మోర్ ఛాన్సెస్. 2 ఛాన్సులు యాజ్ పర్ మా పాలసీ ప్రకారం యూ హ్యావ్ టు బి ఎవిక్టెడ్ అని చెప్పి రెడ్ కార్డు ఇచ్చేసి ఎలిమినేట్ చేస్తారనుకోండి, అప్పుడు ఓటింగ్ బేసిస్లో కాదు, పాలసీకి విరుద్ధంగా ఇలాగ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు, అది బ్యాక్ టు బ్యాక్ 2 జరిగాయని చెప్పి, ఒకటి అమ్మాయి మీద ఒక అమ్మాయి మీద అని చెప్పి మనోని పంపించేస్తే అప్పుడు డబుల్ ఎలిమినేషన్. ఇందాక నేను చెప్పినట్టు పాసిబిలిటీ 1 త్రూ ఓటింగ్, పాసిబిలిటీ 2 ఒకటి త్రూ రెడ్ కార్డ్ ఎవిక్షన్, ఇంకోటి వచ్చేసరికి ఓటింగ్. అప్పుడు ఎవరెవరు 2 కామనర్లు ఎగిరిపోతారు. ఎలాగా డెమాన్ పవన్ అండ్ దివ్యానికిత. ఇలా చేయడానికి కూడా కొంత పాసిబిలిటీ ఎందుకురా ఉందంటే, రేపొద్దున ఇలాంటివి జరగకూడదని వాళ్ళు బ్యాక్ చేసుకోవడానికి. ఇంకొకటి వాళ్ళ మోటో మోస్ట్లీ ఎలాగుందరా అంటే, నిజంగా చెప్తున్నా, వాళ్ళ మోటో ఇప్పుడు 2 votes కళ్యాణ్నే ఉంది, కళ్యాణ్ విన్ చేయించాలని ఉందంట బిగ్ బాస్ మేనేజ్మెంట్ది. జై జవాన్ జై కిసాన్ అంతే. సో అందుకే మీకు చూడండి, వేరే కంటెస్టెంట్ అంటే వేరే కట్లు వస్తున్నాయి, కళ్యాణ్ది రావు కూడా. సో డెమాన్ పవన్ లాంటి పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఊపిలో కాసేపు గొడవలు ఇవన్నీ జరిగినా తర్వాత డెమాన్ పవన్ ఓటింగ్ కామనరే కదా, దివ్య కామనరే, ఈ ఓటింగ్లు అంతా ఎవరికి వెళ్తాయి, కళ్యాణ్కి వెళ్తాయి. అది ఇండైరెక్ట్గా ఎవరికి హెల్ప్ అవుతుంది, కళ్యాణ్ పడాల ర్యాంక్ పుష్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ ఈ పాసిబిలిటీలో వెళ్తే ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు. కానీ నన్ను అడిగితే ఇప్పుడు నా ఒపీనియన్ ప్రకారం అలా చేస్తే అది వెరీ రాంగ్.
ఎంతమంది దానికి స్టాండ్ తీసుకుంటారో ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ మెడపెట్టి పిసికి లేదు, అది అన్ఇంటెన్షనల్గా జరిగింది, యాక్సిడెంటల్గా తప్పు. దానికి గట్టి కోటింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, ఇచ్చేసి వదిలేయాలి ఇంకా లాస్ట్ సార్ అని. అలా చూసుకుంటూ పోతే చాలామందికి ఇచ్చవచ్చు. ఇప్పుడు సంజన గారు మాట్లాడింది కూడా లైన్ తప్పు మాట్లాడింది. ఇప్పుడు కళ్యాణ్ పడాల బూతులు తిట్టినవి, కుర్చీలు తన్నివి, ఒక అమ్మాయికి ఎదురుగా అవి కూడా రాంగే. సో వాళ్ళందరికీ ఎల్లో కార్డులు ఇచ్చి ఈయనకి రెడ్ కార్డు ఇస్తే అది రాంగ్, అబ్జల్యూట్లీ రాంగ్ అయిపోతుంది. బట్ ఈసారి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు కాబట్టి డెసిషన్ మనకు తెలియదు. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టీం మీటింగ్ పెట్టుకున్నారు అర్జెంటుగా. అసలు ఏం చేద్దాం, ఏంటి ఎల్లో అండ్ రెడ్ కార్డు విషయం ఏంటి అని ఒక కాంక్రీట్ డెసిషన్కి వస్తారు. ఈవినింగ్కి నైట్కి ఒక డెసిషన్కి వచ్చేస్తారు. అప్పుడు నేను వీడియో చేయలేకపోయినా ఇన్స్టాగ్రామ్ అందుకే ఫాలో అవ్వమంటున్నా, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, 11,300 చిల్లర. ఫాలో అవడం ట్రై చేయండి. ఈవినింగ్కి కాంక్రీట్గా తెలిసిపోతుంది, లైక్ హౌ మెనీ కార్డ్స్, ఏ కార్డ్స్ ద్వారా వెళ్తున్నారు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎలా వెళ్ళబోతున్నారు అనేది మనకి నైట్కి అయితే తెలిసిపోతుంది. సో అందుకే మన యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ పేజ్ మై రివ్యూస్ అఫీషియల్ మీద కూడా ఒక కన్నేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవడం ట్రై చేయండి. ఇంకేమి లేవు, ప్రోమో అనాలిసిస్లు గీమో అనాలిసిస్ లేదు. మన ఓటింగ్ ట్రెండ్ 7:30కి వస్తుంది, మంచిగా అప్డేటెడ్ ట్రెండ్, అప్పుడు మాట్లాడుకుందాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి, షేర్ చేయండి బిగ్ బాస్ లవర్స్కి. వర్త్ టు సబ్స్క్రైబ్. క్యా హై మై రివ్యూస్. सबका नमस्कार, धन्यवाद है.